మెలకువ అనే పదానికి అర్థం ఏంటంటే స్పృహ కలిగి ఉండడం అని చెప్పాను కదా, జాగ్రత్తగానే. ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయొచ్చు, మెలకువ ఉండవు అన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థనలు. యేసు ప్రభు వారు పొదుగూకులు ప్రజలతో ఉండేవాడు. రాత్రి అయితే ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. స్తోత్రం చెప్తాను. పొదుగూకులు ఉన్న ఆయన నైట్ అంతా ఎందుకు వెళ్తూ ఉండట్లేదు చెప్తాను మీకు. అది కూడా పొద్దుగూకులు వీళ్ళతో ఉండి రొట్టెలు పెట్టాడు, ద్రాక్షరసం పోసాడు, ఒట్టి చేపలు పెట్టాడు, అన్నీ పెట్టాడు. సాయంత్రం వచ్చేసరికి వెళుతూ ఉండట్లేదు ఆయన. ఒంటరికి వెళ్ళిపోతున్నాడు, ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకు ప్రార్థన అసలు ఇప్పుడు యేసయ్యకే అంత ప్రార్థన అవసరమైన పరిస్థితి ఏంటి? ఆయన పరలోకం నుండి భూమి మీదకి శరీరధారి అయి వచ్చాడు. ఏమై? శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అవునా? శరీరంతో ఉన్నప్పుడు యేసయ్య ఏం సవాలు చేసి వచ్చాడు తెలుసా? పరలోకంలో దేవదూతలందరికీ కూడా, నేను లోకాన్ని జయించి వస్తాను, అపవాదిగాని వాడి ఒళ్ళు పగలగొట్టి వస్తాను చూడు అని ఛాలెంజ్ చేసి వచ్చాడు కదా. వచ్చిన ఆయన అపవాదిగాడు ఊకుంటాడా? ఊకుంటాడు సార్. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ఈ సందేశాలు మీకు అర్థం కావాలంటే చదువు రావాలి, ముందు పిహెచ్డి చేయాలి. ముఖ్యమైనది బిబ్లికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు యేసయ్య దేనికి వచ్చాడు? నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు కదా. అపవాదిగాడు ఏమన్నాడు తెలుసు? యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభు నా దగ్గరికి ఇప్పుడు నువ్వేం రక్షిస్తాను అంటున్నావు. రక్షించాలంటే నువ్వు దెబ్బలు తినాలి. కొడతారు వాళ్ళు, తినాలమ్మా, జాగ్రత్త. కొడతారు, ఉమ్మి కూడా వస్తారు. ఇవన్నీ ఎందుకులే కానీ నాకు మొక్కు, ఈ లోకాన్ని నీకు ఇచ్చేద్దాను పో. మంచి ఆఫర్ ఇచ్చిందండి అపవాదిగాడు. నేను రక్షించడానికి వచ్చానని ఆయనంటే ఈడేమన్నాడు? నీకు ఇస్తానని అంటున్నాడు వాడు. ఇప్పుడు ఏది ఈజీ చెప్పండి మీరు? దెబ్బలు తింటాం ఈజీనా? మొక్కితే అసలు మొక్కితే నీకు ఈ లోక రాజ్యాలన్నిటి అధికారం ఇస్తానన్నాడు. చూసినాడు. అది అర్థం ఏంటో తెలుసా? నిన్ను రాజును చేస్తాను. నిన్ను ఏది ఈజీ చెప్పండి? సింపుల్ అండి, సింపుల్ లాజిక్. యేసు ప్రభు రాజు అయితే ప్రజలందరూ వచ్చి దండం మొక్కుతారు, ఆయనకు వచ్చి సన్మానాలు చేస్తారు, సాలువాలు వేస్తారు, దండలు పెడతారు, జేజేలు కొడతారు. ఇప్పుడు యేసు ప్రభు లోకాన్ని రక్షించాలంటే ఏం చేయాలి? ఆయన చచ్చిపోవాలి. ఆయన దేనికి మొగ్గాడు? ఆయన స్తోత్రం చెప్పాలి. నేను చెప్పాను, ఈ మాటలు అర్థం కావాలంటే తిండిపోతోడికి, నిద్రపోతోడికి, పనికి మాలోడికి అర్థం కావు. రక్షించడానికి వచ్చాను అన్నటువంటి ఆయన దగ్గరికి అపవాదిగాడు ఇంత పెద్ద ఉచ్చేసాడు. ఎంత పెద్దది వేసాడు? ఆయనకే ఉచ్చేసాడు. నువ్వు నేను ఎంత ఎప్పుడో పడ్డారు సార్, ఆల్రెడీ పడ్డారు. ఏదో గిలగిల ఆడుకుంటూ పైకి బిల్డప్లు ఎత్తున్నారు, కానీ అందరు పడ్డులే. యేసయ్య ఎందుకు ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు తెలుసా? ఇప్పుడు చూపిద్దాను చూడండి. ఇవన్నీ చెప్పరు సార్, ఏ టీవీలో చెప్పరు, ఏ వాక్యం ఎవడు చెప్పడు. ఇవన్నీ చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 5:7 ఎబ్రీ పత్రిక 5:7 చాలా మంచి మాటలు ఇవి. శరీరధారి అయి ఉన్న దినములలో, స్తోత్రం చెప్పండి. యేసయ్య శరీరధారి అయి 30 సంవత్సరాలు ఉన్నాడు. 33.5 సంవత్సరాలు చెప్పండి నాతో పాటు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు. శరీరధారి అంటే శరీరం. కోరికలన్నీ దేనికి చెప్పాలమ్మా? ఆశలన్నీ దేనికి? ఆశలు, కోరికలు. ఇప్పుడు యేసయ్యకి కోరికలు రావా? యేసయ్యకి ఆశ రాదా? ఆశ పుట్టదా? ఇప్పుడు అపవాదిగాడు నువ్వు మొక్కితే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అంటే ఆయనకి ఆశ పుట్టదా? పుట్టదా? కోరిక, శరీర కోరిక ఆయనకు పుట్టదా? చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, స్తోత్రం చెప్పండి. ఒక దేవునికే కన్నీళ్ళ ప్రార్థన అవసరమైంది. మహాదేవుడు ఆయన, మహిమస్వరూపుడు ఆయన. ఏమని ప్రార్థన చేసుకుంటాడో తెలుసా? నాకు తెలిసి
తండ్రి, నేను లోకంలోనికి వెళ్తున్నాను, ధనవంతులను చూసి నాకు వ్యసనం కాకూడదు, నాకు కూడా ధన పిచ్చి పట్టకూడదు. మంచి భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసి నాకు కూడా కుటుంబం ఉంటే బాగుండే అనే కోరిక కూడా నాకు పుట్టకూడదు. ఈ పనికి మాలిన పాపాలు నాలోనికి రాకుండా నా కన్నులను, నా కాళ్ళను, నా హృదయాన్ని కాపాడు. ఏడ్చేవాడట, ఒంటరికి వెళ్ళి రోదన కన్నీళ్లతో ఏడ్చేవాడట, నలకొట్టుకునేవాడట, శరీరాన్ని నలకొట్టుకునేవాడట ఆయన. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అపవాదిని జయించాడు. ఈ పండు తింటే మీరు దేవతల వల్ల అవుతారు అంటే ఆదాము వాళ్ళు పాపంలో పడ్డారు. అదే ఆఫర్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు వాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదన్నాడు ఆయన. ఈ లోకానికి ఒక రాజుగా ఉండడానికి నేను రాలేదన్నాడు. రాజును చేయడానికి బలవంతం చేశారంట ఆనాటి ప్రజలు. ఈయన పెడుతున్న ద్రాక్షారసం, ఈయన పెడుతున్న రొట్టెలు ఇవన్నీ చూసి, నువ్వైతే మాకు పింఛను ఫ్రీగా వస్తుంది, మాకు నువ్వు ఉంటే రేషన్ ఫ్రీగా వస్తుంది అయ్యా, ఏసయ్యా మీరే మాకు రాజుగా ఉండమంటే ఆయన నుంచి పారిపోయాడట. ఈ రోజున చిన్న తుచ్చమైన వాటికి మనోళ్ళు పరుగులు పెడుతున్నారు. యేసయ్య రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అపవాదిగాడు చేస్తానని ఆపరిచ్చినా యేసయ్య ఏం చేశాడు తెలుసా? నీ ప్రభు అయిన దేవునికే మొక్కాలి, సైతాన నీకు నేనెందుకు మొక్కుతానే. ఈ రోజున అధికారాలు కావాలంటే, ఉద్యోగాలు కావాలంటే అపవాదిగానే బాగా మొక్కుతున్నారు. చూసినారా మీరు? వానికి మొక్కిన వాళ్ళు అందరికీ ఎస్తున్నాడు, వాళ్ళని ఉచ్చులో పెట్టుకుంటున్నాడు. క్రైస్తవులైన వాళ్ళు కూడా మేము రాజకీయ నాయకులమైనామండి, ఎమ్మెల్యేలు ఏమైనామండి, ప్రభుత్వాన్ని బట్టి ఎన్ని శుద్ధ అబద్ధాల మాటలు, ఇవన్నీ దొంగ మాటలు. ఇవన్నీ ఆడికి ఇచ్చింది ఆడే ఇచ్చాడు, ఇచ్చి వాడిని ఉచ్చులో పెట్టుకున్నాడు. గిలగిలగా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాడు మంచి ప్రార్థన చేయలేడు తెలుసా మీకు? ఇప్పుడు నువ్వు దేవుడు గెలిపించాడు అనుకో, అక్రమ సొమ్ము తినవు, నీ దగ్గర లంచం ఉండదు, నీ దగ్గర అవినీతి ఉండదు. ఉంది అని అంటే నువ్వు దేవుని పేరు పైకి చూపించావు, కానీ నీ తండ్రి అపవాది, వాని ఆశలు నెరవేరుస్తున్న నాయకులని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్లతో మహారోధనతో ఆయన ప్రార్థనలను, యాచనలు చేసేవాడు. ఎందుకు? పొద్దంతా పొద్దుగూకులు వెళుతూ ఉండేవాడు, పగలంతా. రాత్రి కాగానే ఎందుకు పోయేవాడంటే ఎందుకు జక్క ఇంటికి వెళ్తా నేను. ఎవరింటికి? ఆ ఇంటికి పోతే మంచి వస్తువులు కనబడతాయి, నాకు మంచి మంచి వస్తువులు కనబడతాయి. ధనవంతుడి ఇంట్లో మంచి వస్తువులు ఉండవండి. అంటే మన భాషలో చెప్తున్నానులే. అంటే ఈ టైంలో మన ఇంట్లో పెద్ద టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ సెకండరీ. ఆ టైంలో ధనవంతులు కూడా ఉండేది. ఆడికిపోతే ఆ ధనవంతుని కుటుంబాలను చూసి నాకు ఆశ పట్టకూడదు. సమరయ స్త్రీ లాంటి స్త్రీలతో మాట్లాడిన నాలో కోరికలు పుట్టకూడదు. ప్రపంచ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తులు ఎవరు అని సెర్చింగ్ చేస్తే యేసయ్య మొట్టమొదటి ఉంటాడు. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు. గట్టిగా సపోర్ట్ కొట్టి దేవుని మహిమపడతాడు. యేసయ్య అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ గాడ్, ఈజ్ ఏ వెరీ 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 వెరీ, నాకు చెప్తాను, వాల్యుబుల్ గాడ్. ఆయన నలగ కొట్టుకున్నాడండి, తాను నలగొట్టుకున్నాడు. అపవాది వేసిన ఉచ్చులన్నీ దాటుకుంటూ పోయాడు. యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి ఆయన గురించి రాయబడిన 66 పుస్తకాలు గ్రంథమే, కానీ ప్రపంచం మొత్తం చూస్తే ఆయన ప్రేమను వర్ణించే సేవకులు నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వర్ణించలేము. ఒకరోజు ఒక సందేశం ఇచ్చి మేము ఆపలేము. వి కాంట్ ఆయన ప్రేమను వర్ణించలేము, ఆయన గొప్పతనాన్ని కూడా వర్ణించలేము. మరి అందరికీ తెలుసలేదు, కానీ నేనైతే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ హిజ్ లవ్, హిజ్ లైఫ్.
మరువక జీవింప కృపనీయవా.